మీ వరి పొలంలో కాలు పెడితే బుడకలు వస్తున్నాయా, అలాగే పాచిపట్టి ఉందా, అది సల్ఫైడ్ ఇంజురీ కావచ్చు లేదా సల్ఫైడ్ నష్టం అని కూడా అనొచ్చు. దాని గురించి తెలుసుకుందాం. రైతులకు నమస్కారం. మన రైతు మన సలహాల కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు ఇక్కడున్న వరి పొలంలో మనం సల్ఫైడ్ ఇంజురీని గమనించవచ్చు. ఇప్పుడు నేను అడుగు పెడతాను, బుడగలు కూడా మీరు చూడొచ్చు. మీరే గమనించారు కదా, ఇక్కడ మనకు పాచిపట్టిన నేల కనిపిస్తుంది, బుడగలు వస్తున్నాయి. అలాగే వరి మొక్కలు కొన్ని చనిపోయి ఉన్నాయి, ఆకులు పసుపు రంగుగా మారినాయి. ఈ పరిస్థితి రావడానికి కారణం ఏమిటంటే నేలలో హైడ్రోజన్ సల్ఫైడ్ అనేటువంటి గ్యాస్ ఏర్పడడం. ఇప్పుడు ఈ వరి మొక్కను పీకి చూస్తే ఇక్కడ మీరే గమనించవచ్చు, కొద్దిగా వేరు నల్లబడింది, అలాగే కాండం కూడా నల్లబడుతుంది. సో ఈ పరిస్థితికి కారణం ఇక్కడ హెచ్టిఎస్ గ్యాస్ తయారు కావటమే. ఈ గ్యాస్ ఎందుకు తయారవుతుందంటే ఇలా మురుగునీరు వసతి ఉన్నప్పుడు ఇలా భూమిలో కుళ్ళుడు ఏర్పడి పాచి ఏర్పడి తర్వాత ముఖ్యంగా సల్ఫర్ ఎక్కువ ఉన్నటువంటి పదార్థాలు వాడినప్పుడు, చౌడు ఉన్నప్పుడు, లేదా సరిగా కుల్లని ఎరువులు వేసినప్పుడు, లేదా గత సీజన్ వరి కొయ్యలు సరిగా కుల్లకపోయినప్పుడు ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని నివారించేటువంటి పద్ధతి మరొక వీడియోలో తెలుసుకుందాం.